నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంజాయి బ్యాచ్లో మృతి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే రక్తపు చేతులతో ఆర్థిక సాయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్పై అక్రమంగా రౌడీ షీట్ తెరిచారని ఆనం ఆరోపించారు. నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఎప్పుడూ రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ తిష్టవేసి ఉంటారని, వీరిని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పెంచి పోషించారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో రూరల్ ప్రాంతమే రౌడీయిజం, గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని, దీనికి ఎమ్మెల్యేనే ముఖ్య కారణమని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడైనటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్పై ఎవ్వరికీ సమాచారం లేకుండా అతనికి కానీ అతనికి సంబంధించినటువంటి కుటుంబీకులకు కానీ ఎవరికి విషయం చెప్పకుండా నిన్న ఉన్నట్టుండి ఒక కానిస్టేబుల్ వచ్చి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తుంది, మీరు వచ్చి స్టేషన్కి రావాలని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. మరి ఏ సందర్భంలో మీరు రౌడీ షీట్ ఓపెన్ చేశారు, ఎప్పుడు సమాచారం కూడా లేదే మాకని నిన్ననే పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిఐ గారితో మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇండ్లు ధ్వంసమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి సంబంధం లేని అక్రమంగా ఆపాదించినటువంటి ఒక కేసు విషయమై ఇతనికి సమాచారం కూడా లేకుండా రౌడీ షీటు 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో ఉన్నటువంటి సిఐ గారు ఓపెన్ చేశారు అని ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు చెప్పడం జరిగింది. మరి ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా పూర్తిగా పొలిటికల్లీ మోటివేటెడ్ ఛార్జ్ షీట్స్ అన్నీ పెట్టినటువంటి వాటిల్లో 5 కేసులు ఆల్రెడీ కోర్టులో కొట్టేయటం జరిగింది. 2-3 కేసులు స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగింది. కేవలం ఒక్క అక్రమ కేసు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి విషయంలో జరిగినటువంటి ఆ తోపులాటలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తట్టుకొని కింద పడిపోయినప్పుడు మన ఆ ఇన్సిడెంట్లో కూడా ఇతను కనుచూపు మేరలో ఎక్కడా లేడు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, రూరల్ ఎమ్మెల్యే వాళ్ళందరి ప్రోద్బలంతో ఇతని మీద 307 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.